సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికను శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 384వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం మీద మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా జాబ్ కోసం అప్లై చేయాలనుకోండి, వాళ్ళు ఏమడుగుతారండి? క్వాలిఫికేషన్ అడుగుతారు, మరి ఎక్స్పీరియన్స్ అంటారు. క్వాలిఫికేషన్ చెప్తారు, బీటెక్ ఎంటెక్ అని చెప్తారు, లేకపోతే ఎంసీఏ, చాలా క్వాలిఫికేషన్ చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని అడుగుతారు. ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి చెప్పండి? ఏదైతే వాళ్ళు చదువుకున్నారో ఆ చదువుకున్న జ్ఞానాన్ని వాళ్ళు ఎంతవరకు వాడారు, ఎంతవరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, అప్లై చేశారు, ఫలానా ఆ క్వాలిఫికేషన్ తెచ్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎంతవరకు వాళ్ళు అప్లై చేసుకుంటూ వాళ్ళ అనుభవం తెచ్చుకున్నారు అన్న విషయం అనమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం ఏదైతే శాస్త్రాలు చదువుతున్నామో, భగవద్గీత అనండి, బ్రహ్మసూత్రాలు అనండి, భాగవతం, మహాభారతం, రామాయణం, ఇతిహాసాలు ఏవైతే చదువుతున్నామో అది కేవలం మన క్వాలిఫికేషన్ లాంటిది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. ఫలానా మహాభారతం ఇది చెప్పింది పాండవులు కౌరవుల మధ్య యుద్ధము, రామాయణం ఇది చెప్పింది రాముడు రావణాసురుడి మధ్య యుద్ధము, భాగవతం ఈ శ్రీకృష్ణుడి యొక్క లీలలు. అంటే ఇప్పుడు భగవద్గీత ఇది కూడా ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాము. ప్రతి దానికి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఏంది లేదండి, మనకి అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అప్లికేషన్ లేదు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఇప్పటికీ అనేక మార్లు మనం చర్చించుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వాడుకునే పద్ధతి మనకు తెలియదు. సో ఇన్ఫర్మేషన్ ఉండి వాడుకోని వాడికి, అసలు ఇన్ఫర్మేషన్ లేని వాడికి, అంటే ఏ శాస్త్ర పరిజ్ఞానము లేని వాడికి తేడా ఉందండి. ఆయన లేక వాడుకోవటం లేదు, మీరు ఉండి కూడా వాడుకోవటం లేదు. ఇద్దరికి ఒకటే అన్నమాట. అర్థమైందండి? అందుకని ఈ అనుభవం అనేది ఎప్పుడు వస్తుందంటే కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా మన జీవితంలో అప్లై చేసుకోవాలి, దాన్ని ఏమంటారంటే తత్వము అంటారు. ప్రతి దానికి మీరు తత్వము, జ్ఞానము. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషను, తత్వం అంటే విజ్ఞానము, విజ్ఞానం అంటే యోగం అన్నాడు గీతలో. అంటే ఆ యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో ఏ విధంగా అనుభవంలోకి తీసుకొని వచ్చి మన జీవితాన్ని సుందరంగా బ్రహ్మాండంగా తయారు చేసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలి. అర్థమైందండి? ఇది ఈ స్పష్టమైన తేడాన్ని గమనించండి. ఈ అనుభవం అనేది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉంటుంది, కానీ ధార్మికంలో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ వెళ్తాం. ఎన్నో వేల కొద్ది ప్రవచనాలు వినేసాం, ఎన్నో ధార్మిక గ్రంథాల పఠనము పారాయణం చేసుకున్నాం, బ్రహ్మాండంగా ఉంది. కానీ అనుభూతి అనేది మనం చేసుకునే విధానము, అసలు చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా మనకి ఇప్పటి వరకు కలగలేదు. అందుకనే మన జీవితాల్లో వెలుగు అనేది కనబడటం లేదు. ఏదో అనుకున్నది జరిగితే ఆనందంగా ఉంటాం, అనుకున్నది జరగకపోతే మళ్ళీ బాధల్లో ఉంటాం, దుఃఖము, అశాంతి, అలజడి, సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు యక్ష ప్రశ్నలు అనే విషయంలో మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తున్నానండి. ఎందుకంటే యక్ష ప్రశ్నల్లో భగవంతుడు కాదు, యక్షుడు అనేటువంటి గంధర్వుడు అనేక ప్రశ్నలు వేశాడు. మొత్తం నేను అనుకోవడం ఏంటంటే 125 ప్రశ్నలు వేశాడని మన గూగుల్లో నేను టైప్ చేస్తే 125 అనేది మనకు అర్థమవుతుంది. ఈ 125 ప్రశ్నల్లో మనం ఇప్పటికే సుమారుగా 27, 28 చర్చించుకున్నాం. అందులో ఒక 2 ప్రశ్నల యొక్క ప్రస్తావనిస్తున్నాను. ఒకసారి ఒకటి విద్య అన్నాం, కిం విద్య అంటే విద్య అంటే విద్వాన్ ఎవడు, విద్యావంతుడు ఎవడు అన్నాం. ఇంకొకటి జ్ఞానము అన్నాం, కిం జ్ఞానం అన్నాం. సో జ్ఞానం అంటే ఏమిటి? అర్థమైందండి? సో ఈ జ్ఞానము విద్యకి రెండింటికి భేదం ఏమిటి అది కొంచెం మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. తర్వాత ఎపిసోడ్లో మనం కావాలంటే కొత్తగా మరొక ప్రశ్న మనం తీసుకుందాము. ఇప్పుడు మన జ్ఞానం అంటే ఏమిటో, జ్ఞానము విద్య ఈ రెండింటికి ఉన్న భేదాన్ని మనము తెలుసుకోవాలండి. లేకపోతే రెండు ఒకటే అనుకుంటాం, రెండు ఒకటి కాదండి.
ఒక్కసారి దాని గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను, గుర్తుపెట్టుకోండి. జ్ఞానము మరియు విద్య అనే పదాల మధ్య భేదము. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము అంటే సమాచారము తెలుసుకోవడము. నిజం అనుకున్నాం కదా ఇప్పుడు మనం. భాగవతము సమాచారము, భగవద్గీత సమాచారము, రామాయణము సమాచారము, ఫలానా విష్ణు సహస్రనామం సమాచారము. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో పడిపోయాం మనం. సో అది జ్ఞానం అంటారు. అర్థమైందండి? సమాచారం తెలుసుకోవడం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే సామర్థ్యం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి అంటే సమాచారం. పలానా ఉందండి, పలానా ప్రహ్లాదుడు ఈ విధంగా విధంగా విజయాన్ని పొందాడు, పలానా కర్ణుడు ఈ విధంగా ఆయన జీవితం ఇది, మహాత్మా గాంధీ జీవిత చరిత్ర. ఇది ఎంత ఇన్ఫర్మేషన్! ఒక నవల చదివినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. లక్షణాలు ఏంటంట? జ్ఞాని యొక్క లక్షణాలు ఏంటంట? ఇది బుద్ధి స్థాయి వరకు ఉంటుందంట. బుద్ధి స్థాయిలో ఉంటుంది. విన్నది, చదివింది, నేర్చుకున్నది, ఇవన్నీ కూడా జ్ఞానం కింద వస్తాయి. విన్నామో, చదివామో, నేర్చుకున్నాం. సో 4వ స్టెప్ ఏంటి? అనుభూతి, అనుభవం. అందులోకి వెళ్ళలే మనం. కేవలం విన్నాము, తెలుసుకున్నాము, చదువుకున్నాం. అది జ్ఞానము. జ్ఞానము ద్వారా మనిషికి విషయాలపై అవగాహన వస్తుంది. స్పష్టంగా జ్ఞానము విద్య రెండు వేరు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటేనండి మీకు కొంచెం క్లారిటీ ఇందులో అవసరం అనమాట. ఇప్పుడు ఏది విద్య, ఏది జ్ఞానం, రెండు ఒకటి కాదన్న విషయం స్పష్టమవుతుంది. జ్ఞానము ద్వారా ఏం లభిస్తుందని మనిషికి విషయాలపై అవగాహన వస్తుందంట. కానీ జ్ఞానము ఉండటము ద్వారా, జాగ్రత్తగా వినండి, జ్ఞానం ఉండటము ద్వారా మనిషి మారిపోవడము జరగదు అంటారు. ఖచ్చితంగా జరగదంట. మనిషిలో పరివర్తన రాదు, సంస్కార పరివర్తన రాదు, దివ్య గుణాల ధారణ రాదు, దివ్య శక్తుల ధారణ రాదు. ఎటువంటి అంటే ఏ విధంగా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా అలాగే ఉంటాడు. ఇన్ఫర్మేషన్ వల్ల పరివర్తన చెందడు అంటున్నాడు. చూసారా? అది చాలా అది ఖచ్చితంగా పరివర్తన జరగదు అంటున్నాడు, మారుడు అంటున్నాడు. ఉదాహరణలు చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి. ధర్మం అంటే ఏమిటి? దానికి వివరణ తెలుసుకోవడం జ్ఞానం. ఈ ధర్మము అంటే ధర్మ మార్గాన్ని నడవటము. ఏమంటే రోడ్డు మీద వెళ్తుంటే మనం లెఫ్ట్ సైడే నడవాలి, ట్రాఫిక్ సిగ్నల్ వస్తే ఆగాలి, అర్థమైన పోలీసు వాడు ఆపితే ఆగాలి. ఇదంతా ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన అంటాం కదా, అది ఇన్ఫర్మేషన్ అంతే. అర్థమైందండి? దానికి వివరణ తెలుసుకోవడం జ్ఞానం. నీరు వేడి చేస్తే ఆవిరవుతుంది అనేది కూడా జ్ఞానము. ఎంత సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. గీతా శ్లోకాలు కంఠస్థం కావడం కూడా జ్ఞానం. గీతా శ్లోకాలు అన్ని 700 శ్లోకాలు చిన్న చిన్న పిల్లలు చెప్పేస్తున్నారు. ఈ మధ్య నేను జడ్జిగా వెళ్ళాను కొన్ని పోటీల్లో. అర్థమైందండి? టీటీడీ వాళ్ళు కండక్ట్ చేసిన పోటీల్లో 2 పోటీలకు వెళ్ళాను. చిన్న చిన్న పిల్లలు టకటకటే చెప్పేస్తున్నారు. అది జ్ఞానం వరకే, గుర్తుపెట్టుకోండి. అది జ్ఞానము. సారాంశం ఏంటంటే జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు తెలుసుకోవడము. ఇప్పుడు ఒకసారి విద్య గురించి వద్దామండి. జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ ద్వారా, జ్ఞానాన్ని జీవనంలో పెట్టి ఆచరణ ద్వారా వ్యక్తిత్వాన్ని మార్చుకునే శక్తి అది. ఏమిటి అంటే ఎలా జీవించాలి అని చెప్పే మార్గము, అది విద్య అంటున్నాడు. విద్య అనేది మనలో పరివర్తన తీసుకొస్తుందంట, అనుభవంలోకి తీసుకొని వస్తుందంట. ఇన్ఫర్మేషన్ ని ప్రాక్టికల్ గా ఎలాగ అప్లై చేయాలి, మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా ఎలాగ తీర్చిదిద్దుకోవాలి, అది విద్య అంటున్నాడు. అర్థమైందండి? చాలా జాగ్రత్త, స్పష్టత గుర్తించండి. జ్ఞానాన్ని జీవనంలో పెట్టి ఆచరణ ద్వారా వ్యక్తిత్వాన్ని మార్చుకునే శక్తి ఇది. ఏమిటి అంటే జ్ఞానము, విద్య. విద్య నుండి ఎలా జీవించాలని చెప్పే మార్గం. లక్షణాలు ఏంటంటే ఇది అంతః పరివర్తనకు దారితీస్తుంది. అంతర పరివర్తన, ఆంతరిక పరివర్తన అంటే ఆత్మ శుద్ధి, ఆంతరిక శుద్ధి అదనమాట. విద్య బుద్ధి స్థాయికి మాత్రమే కాదు, మనసు, బుద్ధి, సంస్కారాల మీద పనిచేస్తుంది. ఇది ఆత్మను ఉన్నత స్థితి వైపు తీసుకొని వెళుతుంది. విద్య అంటే విద్య హయ్యర్ లెవెల్ అన్నమాట. విద్య లేకుండా జ్ఞానము ఫలప్రదము కాదు. అర్థమైందండి? జ్ఞానం ఉంది కానీ వాడుకోకపోతే ఏంటంటే ఫలప్రదం అంటే ఏంటి? మనం విత్తనం వేస్తే ఫలాలు వస్తాయి కదా. సో ఆ ఫలప్రదం అనేది కాదు. ఉదాహరణలు చెప్పాడు ఇక్కడ. అహింస శ్రేష్టమైన ధర్మము అనేది జ్ఞానం. అహింస పరమో ధర్మం అంటారు చూసారా? అహింస శ్రేష్టమైన ధర్మం అంటే ఏంటది? జ్ఞానము. కానీ నిజంగా ఎవరిని బాధ పెట్టకుండా జీవించడం విద్య. చూసారా? ఎవరిని కూడా మనస వాచ కర్మణ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆ విధంగా అహింస
మనం పాటించడం అన్నమాట, అది విద్య. ఈ రెండింటి తేడా చాలా చక్కగా చెప్పాడు. ఎవరిని నిజంగా ఎవరిని బాధ పెట్టకుండా జీవించడం విద్య. కోపము చెడు అని తెలుసుకోవడం జ్ఞానం. కోపం మంచిది కాదు తెలుసుకోవడం జ్ఞానం. కానీ కోపం రాకుండా సంస్కారాన్ని మార్చుకోవడం విద్య. రాజయోగం గురించి తెలుసుకోవడం జ్ఞానం. రాజయోగం అంటే ఆత్మ పరమాత్మ కలయిక, ఈ విధంగా అన్ని తెలుసుకోవడం జ్ఞానం. రోజు బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానము చేసి స్థిరత్వం పొందడం విద్య. అంటే ఆ యొక్క రాజయోగాన్ని ప్రాక్టికల్ గా జీవితంలో అప్లై చేయటం అనేది విద్య. సారాంశం ఏంటండి? విద్య జీవన రూపాంతరం అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ యక్ష ప్రశ్నల్లో తరహాలో దీని భావార్థం ఒక్కసారి చూద్దామండి. యక్షుడు యుధిష్ఠిరుని అడిగే ప్రశ్నల్లో ఏది నిజమైన విద్య, ఏది నిజమైన జ్ఞానం అనే భావాలు పరోక్షంగా వస్తూనే ఉంటాయి. మనకు జ్ఞానం అంటే మనకి పరిచయం ఇస్తోంది, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. విద్య మనను పరివర్తన చేస్తోంది. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్, అక్కడ ట్రాన్స్ఫార్మేషన్. గుర్తుపెట్టుకోండి, ఇదివరకు కూడా చర్చించుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే భగవద్గీత అనేది కేవలం మనకి ఇక్కడ విద్యను నేర్పిస్తోంది. అందుకని రాజవిద్య రాజగుహ్యం అన్నాడు అక్కడ గీతలో. మహాభారతంలో విద్య అంటే ధర్మాన్ని అనుసరించే జీవిత మార్గం, అంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్. కేవలం శాస్త్రాలు చదివిన పండితుడు జ్ఞాని అవుతాడంట. శాస్త్రార్థాన్ని జీవించిన వాడు విద్యావంతుడు అవుతాడు. చూసారా, జ్ఞాని విద్యావంతుడు. భగవంతుడు ఇచ్చే సత్య జ్ఞానము అంటే ఏంటి? ఆత్మ, పరమాత్మ, ఈ సృష్టి చక్ర జ్ఞానము, ఆది మధ్యాంతాల జ్ఞానము, తర్వాత కర్మ సిద్ధాంతము. అర్థమైందండి? ఇవన్నీ తెలుసుకోవడం జ్ఞానం. ఇప్పుడు విద్య అంటే ఏంటి? ఈ జ్ఞానాన్ని రాజయోగ ఆచరణ ద్వారా సంస్కార పరివర్తన చేసుకోవడము విద్య. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల నుండి బయటపడడము, శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందము మొదలైన లక్షణాలను జీవితంలో స్థిరము చేసుకోవడము విద్య. జ్ఞానం అంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం అంటే ఇప్పుడు 574 శ్లోకాలు భగవాను వాచ, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది జ్ఞానము. విద్య అంటే ఏంటి? జ్ఞానముతో పాటు రాజయోగం అనేది, జ్ఞానము ప్లస్ రాజయోగము ఈజ్ ఈక్వల్ టు పరిపూర్ణ జీవనములో పరిపూర్ణ పరివర్తన జీవితంలో. ఒకే వాక్యములో స్పష్టమైన భేదం ఏంటంటే, జ్ఞానం అంటే తెలుసుకోవడము, విద్య అంటే తెలుసుకున్న దాన్ని జీవించటము. జ్ఞానం బుద్ధిని వెలిగిస్తుంది, విద్య ఆత్మని శుద్ధి చేస్తుంది. జ్ఞానం మాటలలో ఉంటుంది, విద్య వ్యక్తిత్వంలో బయటపడుతుంది. అర్థమైంది? విద్య అంటే ఏమిటంటే, యుధిష్ఠుడు ఏం చెప్పాడంట? మనిషిలో సద్గుణాలను, సత్వభావాన్ని, ధార్మికతను వెలికి తీసే జ్ఞానమే విద్య. జ్ఞానం అంటే ఏమిటి? అతను మళ్ళీ వివరిస్తాడు. మనిషిని కష్టాలకు, దుఃఖాలకు నెట్టే అనర్థాల స్వరూపం ఏమిటో అర్థము చేసుకోవడము జ్ఞానము. అర్థమైందండి? అంటే విద్య ఈజ్ ఈక్వల్ టు మనిషిని మంచి దిశలో మార్చే శక్తి. జ్ఞానం అంటే చెడు, అనర్థం, దుఃఖము ఎలా వస్తాయో అర్థము చేసుకోవడం. చూసారు, అప్లికేషన్ ఎంత చదువుకున్న ఒకటే పాయింట్. ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి తెలుసుకోవడము, ఇక్కడ వ్యక్తిత్వంలో పరివర్తన రావటము, ఆత్మశుద్ధి, ఆంతరిక శుద్ధి. పరమాత్మ ఇచ్చే సత్య జ్ఞానము ద్వారా మనం ఏం తెలుసుకుంటామండి? నేను ఆత్మను, పరమాత్మ నా తండ్రి. అదేవిధంగా కర్మ సిద్ధాంతాలు, వికారాలు ఎందువలన వస్తున్నాయి, దుఃఖానికి మూలమేమిటి, ఇదంతా కూడా జ్ఞానం అండి. తర్వాత విద్య అంటే ఏంటి? జ్ఞానాన్ని జీవితంలో పెట్టి రాజయోగ ఆచరణతో సంస్కార మార్పు చేసి పవిత్రత, శాంతి, ప్రేమ, కరుణ, సహనము వంటి సద్భావము స్థిరపరచడము. ఇదే యుధిష్ఠిరుడు చెప్పిన సాధుభావం కలిగించేది విద్య అనే మాటతో పూర్తిగా సరిపోతుంది. విద్య ఈజ్ ఈక్వల్ టు జ్ఞానాన్ని ఉపయోగించి ఆత్మని శ్రేయస్సు వైపు మార్చుకోవడము. ఒక్క లైన్లో ఆఖరిగా ఏం చెప్పాడండి? జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు దుఃఖము, వికారాల మూలాన్ని అర్థం చేసుకోవడం. ఈ దుఃఖము కానివ్వండి, వికారాలు ఎందువల్ల వస్తున్నాయి, దీని మూలం ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్, అది జ్ఞానం అంట. విద్య ఆ అర్థముతో ఆత్మను సత్వభావం వైపు మార్చుకోవడము. ఇది ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నాను. మామూలుగా నాకు డౌట్ వచ్చిందనమాట. విద్య అని అన్నాడు, కిం విద్య అన్నాడు,
మళ్ళీ కిం జ్ఞానం అన్నాడు. సో అదేమిటో ఒక్కసారి మీరు నాకు అర్థమైంది కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలని అనుకుని తీసుకొస్తున్నానండి. ఇప్పుడు ముఖ్యమైన విషయం మనం ఇప్పుడు ఏం చర్చించుకోవాలంటే, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చర్చించుకునే ముందర ఉపనిషత్తులో ఒక అద్భుతమైన విషయం అండి. నేను చెప్పబోయే ఉపనిషత్తు ఏంటంటే ముండక ఉపనిషత్తు 1.2.12. ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు కూడా, మీరు కూడా గూగుల్లో కానీ చాట్ జీపీటీ కానీ ఎక్కడ కొట్టినా కూడా ఇదే వస్తుంది అనమాట. అర్థమైందండి. ఈ ముండక ఉపనిషత్తులు కూడా ఏం చెప్తున్నాడంటే, గత 2 ఎపిసోడ్స్ లో మనము గత 3 ఎపిసోడ్స్ అనుకుంటాను, ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్ గా చర్చించుకుంటున్నాం కదండి. మనం ఏం చర్చించుకుంటున్నాం ఇక్కడ, 2వ అధ్యాయంలోని 52, 53 ఇవి చాలా ముఖ్యమండి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మనం కేవలం ఇన్ఫర్మేషన్ కోసం ఏదో పుక్కిటి పురాణం కోసం మనం చర్చించుకోవడం లేదు. మన జీవితంలో పరివర్తన తెచ్చుకునేటువంటి విధానమే ఇక్కడ మనము ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా చర్చించుకుంటున్నాం. ఇక్కడ 52, 53 2వ అధ్యాయం గీతలో ఏం చెప్పాడండి, కేవలము ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వల్ల, అంటే జ్ఞానాన్ని మనం అలా పఠన పారాయణ శ్రవణ ప్రచారం ద్వారా ఏదైతే వింటున్నామో, ఎంతో మంది వింటున్నారు. భక్తి ప్రారంభమైనటువంటి అయినప్పటి మనం వేదాలు విన్నాము, ఉపనిషత్తులు విన్నాము, బ్రహ్మసూత్రాలు విన్నాము, భగవద్గీత విన్నాము, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, ఎన్ని చెప్పండి మీరు, అన్ని భజగోవింద శ్లోకాలు, పతంజలి యోగ సూత్రాలు అన్ని విన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడండి, ఇది ఏమైంది, మోహ కలిలం నుండి బయటపడలేదు. మనం మోహం అంటే దైహిక భ్రాంతి, దేహాభిమాన స్థితి నుండి ఆత్మాభిమాని స్థితిలోకి తీసుకొని రాలేదు. ఎందువలన తీసుకొని రాలేదు, ఎందువలనంటే గీత వెల్లడించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏంటి మూల సిద్ధాంతము, నేను ఆత్మని, నేను ఆత్మస్వరూపాన్ని, బిందు స్వరూపాన్ని, ఈ శరీరము ద్వారా నా యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి నాటక రంగంపై అభినయిస్తున్నాను. కళ్ళ ద్వారా చూస్తున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, కాళ్ళ ద్వారా నడుస్తున్నాను. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు వీటిని ఉపయోగించుకొని నేను నా జీవితంలో నేను ఈ పాత్రని అభినయిస్తున్నాను. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ మోహ కలిలం దగ్గర వచ్చింది. మోహ కలిలం అన్నాడు, అర్థమైందండి. తర్వాత ఇంకొక శ్లోకంలో ఏం చెప్పాడు, 53 ఏమన్నాడు, 52లో మోహ కలిలం అన్నాడు. అక్కడి నుంచి బయటపడితే గానీ నీకు ఏమి కూడా, నువ్వు విన్నది ఇప్పుడు వినబోయిన దాని గురించి అక్కడి నుంచి నీకు ఆ నిర్వేదం అనేది చెందవు, నీకు విరక్తి అనేది రాదు, వైరాగ్యం అనేది రాదు. భగవంతుడే చెప్తున్నాడు, కాలచక్రంలో ఇది అంతిమ జన్మ, ఆఖరి శ్వాస, తదుపరి నీకు పురుషార్థం చేసుకోవడానికి, ఆత్మని శుద్ధి చేసుకోవడానికి కేవలం ఈ ఒక్క జన్మ మాత్రమే నీకు మిగిలి ఉంది. భగవంతుడు చెప్పినా మనం వినము. ఎందువలన, మోహ కలిలం. యదాతే మోహ కలిలం బుద్ధిని వ్యతితరిష్యతి, అది దాటితేనే అప్పుడు విన్నవాటి గురించి, వినబోయే వాటి గురించి నీకు ఏమవుతుందంటే ఆ స్పష్టత ఉండి నీవు ఏం చేస్తావు, వైరాగ్యం పొందుతావు. తర్వాత శ్లోకాలు ఏం చెప్పాడు, శృతి విప్రతిమాపన్న అన్నాడు. శృతి విప్రతి అంటే అర్థం ఏమిటి, ఒక్కొక్క శాస్త్రాన్ని, ఒక్కొక్క సబ్జెక్ట్ ని అనేక విధాలుగా చెప్పినటువంటి విధానం విన్నావు, కానీ ఏది కరెక్ట్? వేదాల్లో ఎంతో మంది చెప్పిన విధానం టీవీలో విన్నాము, అదేవిధంగా ప్రత్యక్షంగా ప్రవచనాల ద్వారా విన్నాము. వేదాల ద్వారా నా జీవితాన్ని ఎలాగ పరివర్తన చేసుకోవాలి, ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఉపనిషత్తుల ద్వారా, గీత ద్వారా, మహాభారత రామాయణ ఇతిహాసాల ద్వారా, బ్రహ్మసూత్రాల ద్వారా, ఇవన్నీ ద్వారా నాకు అంత గజిబిజిగా ఉంది. సో మచ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మన లోపల, అంతా వచ్చేసి ఏం చెప్తున్నాడు అక్కడ, శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల. అక్కడ ఏమంటాడు, యథా స్థాస్యతి నిశ్చల సమాధ అన్నాడు. స్థాస్యతి అంటే స్థిరంగా ఉండాలంట, నిశ్చల అంటే చలనం లేకుండా ఉండాలంట, సమాధ అంటే సమాధి స్థితిలో ఉండాలి. ఎప్పుడు అప్పుడే నీకు యోగం అనేది అవుతుంది అన్నాడు. అర్థమైందని బుద్ధి ఏమన్నాడు, సమాధ అచల, అచల సమాధ నిశ్చల, ఆ విధంగా స్థిరంగా ఉన్నప్పుడే నీకు పరమాత్మతో యోగము జరుగుతుంది అన్నాడు. ఇదే విషయాన్ని అండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ముండక ఉపనిషత్తులోని 1.2.12 చాలా జాగ్రత్తగా వినండి. మనకు కొద్ది సమయం ఉంది, ఆ సమయం వరకు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముండక ఉపనిషత్తు 1.2.12. ముందుగా శ్లోకాన్ని చెప్తానండి, 4 పంక్తులు ఉన్నాయి ఇందులో.
జాగ్రత్తగా విన. ఇదే విషయం ఇందాక నేను చెప్పాను చూసారా, 2వ అధ్యాయంలోని 52, 53. అంటే ఈ లోకంలో మనము దేహభ్రాంతిలో ఏ పనైనా చేసినా కూడా మీకు వైరాగ్యము రాదు. అదే చెప్పాడు. ఇప్పుడు ముండకోపనిషత్తు మీకు మీనింగ్ ముందే చెప్పేస్తున్నాను. వైరాగ్యం రాదు, ఎందుకంటే దేహభ్రాంతిలో చేస్తున్నారు, కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ, మొదటి పంక్తి, నిర్వేదమాయాన్ నాస్త్యకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవారిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది 4 పంక్తుల్లో ఉన్నటువంటి మంత్రం అండి. ఇది ఏ మంత్రం? ముండకోపనిషత్తు 1.2.12. పదవిచ్ఛేదం చేశాడు. చూద్దాం, జాగ్రత్త వినండి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్ న అస్తి అకృత కృతేన తత్ విజ్ఞానార్థం సహ గురుమే ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది విషయం. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా మీనింగ్ వింటే, ఒక్కసారి మీనింగ్ లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ గా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీనింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇదేమన్నాడు? ప్రతి పదానికి అర్థం కూడా ఇచ్చాడు. పరీక్ష లోకాన్ అంటే ఏమన్నాడు? సమగ్రముగా పరిశీలించి పరిశోధించి. అంటే లోకం అంటే ఏంటి? ఇక్కడ లోకం అంటే ఫిజికల్ మనం ఉండే లోకం గురించి కాదు. మనం ఏర్పరచుకున్న అనేక మనసులో ఉన్నటువంటి ఫలానా పరిపరి ఒక బిలీఫ్ సిస్టమ్స్ అనమాట. ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్ ఒక్కొక్క లోకం. ఎవరిని అడిగినా కూడా మా గురువు గారి మంత్రం ఇచ్చారండి, ఆయన ఒక లోకంలో ప్రయాణిస్తున్నాడు, ఎవరి మాట కూడా వినడు ఆయన. అర్థమైందండి? సో ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఈ లోకాలన్నీ ఒక్కసారి పరిశీలించమంటున్నాడు. పరీక్ష లోకాన్ అన్నాడు. కర్మచితాన్ అంటే ఏమన్నాడు? కర్మల ద్వారా నిర్మితమైన, ఈ కర్మలు అంటే భౌతిక కర్మలు, కర్మయోగం కాదండి. పరమాత్మ లేడు, ఆత్మ లేదు, కేవలం భౌతిక కర్మల ద్వారా, కర్మ ఫలాల ద్వారా పొందేటువంటి ఆ బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానము కోరే ముముక్షువు. ముముక్షు అంటే ముక్తి కోరేవాడు. అర్థమైందండి? సాధకుడు అనమాట. నిర్వేదమాయాత్ వైరాగ్యము పొందును, ప్రపంచము నిత్యతారాహిత్యాన్ని గ్రహించి విరక్తుడగును. అర్థమైందండి? ఇక నా అస్థి అకృత కృతేన అంటే అజ్ఞానం అనే అకృతం కర్మలచే తొలగించబడును. తత్ విజ్ఞానార్థం పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటకై సహ గురుం ఏవ అభిగచ్చేత్, అతడు గురువుని మాత్రమే ఆశ్రయించాలి. సమర్పణ భావంతో, సమిత్వాణి అంటే సమర్పణ భావంతో వినయ విధేయలతో గురువును ఆశ్రయించాలి. ఇది గురు సన్నిధిలో అహంకార రహిత వైఖరిని సూచిస్తుంది. దీని మీనింగ్ చదివితే నీకు అర్థమవుతుంది. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శాస్త్రాలను సంపూర్ణముగా గ్రహించిన గురువుని ఆశ్రయించాలి. నిత్యం బ్రహ్మలో స్థితుడైన స్థితప్రజ్ఞుడైన అనుభవ సిద్ధుడైన గురువుని ఆశ్రయించాలి. ఏంటంటే భౌతికంగా మనం కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మన ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు కడగబడదు. ఈ ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడాలంటే మనం ఆత్మజ్ఞానం ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలంట. ఇది ఎసెన్స్ అనమాట. ఒకసారి వినండి, తెలుగులో తాత్పర్యం ఇచ్చాను. మనిషి కర్మలచే లభించే అన్ని లోకాలను, అంటే ఈ లోకంలోని అన్ని అనుభవాలను, ఫలితాలను లోతుగా పరిశీలించినప్పుడు వాటి అనిత్యతను, అసంపూర్ణతను గ్రహిస్తాడు. అనిత్యత కదండి, శరీరమే అనిత్యం కదా, ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా అనిత్యమే కదా. మనం ఏదైతే వర్ణము, వర్గము, దేశము, భాష, కులము, మతము, జాతి, రంగు, రూపు అనుకు అంత అనిత్యమే కదా. ఒక్కసారి ఇక్కడి నుంచి ప్రాణం వెళ్ళిపోయిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది కదా. అదే కదా భగవంతుడు చెప్పింది. అందుకనే ఈ అనిత్యతను, అసంపూర్ణత ఎప్పుడు గ్రహిస్తాడంట? లోతుగా పరిశీలించినప్పుడు. లోతుగా పరిశీలించడం అంటే అంతర్జగత్తులోకి వెళ్ళినప్పుడు అనమాట. అప్పుడు అతని అంతరంగంలో ఒక విరక్తి, అసంతృప్తి పుడుతుంది. అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇందాక చెప్పిన 2 శ్లోకాలు కూడా ఇదే మీనింగ్ అనమాట. అర్థమైందండి? అప్పుడు వస్తుంది అనమాట. లోతుకు వెళ్ళినప్పుడే వైరాగ్యం వస్తుంది, విరక్తి పుడుతుంది, అసంతృప్తి పుడుతుంది. కర్మలతో, లౌకిక క్రియలతో పొందలేని పరమ జ్ఞానము ఉందని అప్పుడు అనుకుంటాడు. ఈ కర్మల ద్వారా కాదు, వ్యాపారం, అభివృద్ధి, దానికోసం ధన సంపాదన, అది చేసుకుందాం, ఈ లౌకికంలోని 24 గంటలు అంత మునిగిపోయి ఆ విధంగా ఉంటే మనము ఆధ్యాత్మికంగా ఎదగలేము అన్న విషయాన్ని అప్పుడు గ్రహిస్తాడంట. అప్పుడు ఏం చెప్తాడంట? కర్మలతో అంటే లౌకిక క్రియలతో పొందలేని పరమ జ్ఞానం ఉందని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొందుటకు సాధకుడు వినయముతో ఏం చేయాలంట? సమర్పణ భావముతో కూడి శాస్త్ర కోవిదుడు మరియు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలి. ఇక్కడ గురువు అంటే మనం ఆశ్రయిస్తున్నాం కదా.
మనం ఇంతమంది గురువులు ఆశ్రయిస్తున్నాం కదా, గురువులు మంత్రాలు ఇస్తున్నారు, గురువు ప్రబోధనలు చేస్తున్నారు, అయినా మనలో పరివర్తన రాలేదు కదా. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ, ఆధ్యాత్మిక జ్ఞానముతో నిష్ట అయినటువంటి గురువుని. అక్కడ ఏం బ్రహ్మనిష్టం అన్నాడు కదా. బ్రహ్మ అంటే ఏంటి? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మలోకం, ఈ మూడు మూడు విషయాల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడిని అక్కడ గురువు అని అంటున్నాడు. అందుకని ఏంటంటే ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్లయితే గీతలో కూడా ఈ గురు ఎవరిని ఆశ్రయించమని చెప్పాడండి? గీతలో ఎవరిని ఆశ్రయించమని చెప్పాడు? 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం రాసుకోండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు. ఇక్కడ తత్వాన్ని దర్శించిన గురువుని దగ్గరికి వెళ్ళమన్నాడు. తత్వాన్ని దర్శించడం అంటే ఏంటంటే, ఈ యొక్క జ్ఞానాన్ని ఏదైతే మీరు సమకూర్చుకున్నారు ఇప్పటిదాకా, ఆ జ్ఞానాన్ని జీవితములో ఆచరణ అనుభవంలోకి ఎవరైతే తీసుకొని వచ్చారో, తీసుకొని అనుభూతి చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినైనా వినయ విధేయులతో వెళ్ళాలి. తద్విద్ధి ప్రణిపాతేన అంటే గౌరవ మర్యాదలతో వెళ్ళాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఎటువంటి ప్రశ్నలు వేయాలంట? నీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి అవసరమైన ప్రశ్నలు వేయాలి, కానీ ఆర్గ్యుమెంట్స్ కోసము, గొడవ పట్టడం కోసం ప్రశ్నలు కాదు. ఆ విధంగా సేవ కూడా చేయాలంట. అప్పుడు ఏం చేస్తారంట? అటువంటి వాడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. ఇప్పుడు నీకు ఈ యొక్క జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, రాజయోగాన్ని నీకు ఉపదేశిస్తాడంటే. ఎవరు ఉపదేశిస్తారు? ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అర్థమైందండి? అప్పుడు ఆ తత్వాన్ని తెలిసినటువంటి ఆ గురువుల దగ్గరికి, ఆ జ్ఞానుల దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు ఆంతరిక జగత్తులో ఉన్నటువంటి లోకం గురించి నీకు తెలియచేస్తారు. అప్పుడు ఏమవుతుంది? నీకు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇప్పటి వరకు మీరు ఆచరించిన విధానము ద్వారా మీకు ముక్తి, జీవన్ముక్తి దొరకదు. మీరు ఆ విధంగా మీరు సంస్కార పరివర్తన చేసుకోలేరు. అందువలన మీరేం చేయాలండి? ఆ విధంగా జ్ఞాని దగ్గరికి మీరు వెళ్ళాలి అని ఈ యొక్క ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తులో మనకి చెప్తోంది. ఇంకా డీటెయిల్ గా ఉంది, కానీ మనకి విషయం అర్థమవుతే గీతలో కూడా 4వ అధ్యాయం 37వ శ్లోకంలో ఏం చెప్పాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా అన్నాడు. ఏంటంటే కర్మల యొక్క గుహ్య గతి మనకు అర్థం అవ్వాలంటే జ్ఞానం అర్థం కావాలండి. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, కర్మ సిద్ధాంతం అర్థం కావాలి. అప్పుడు మన కర్మలు శ్రేష్టత్వం అవుతాయి. భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. సో భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలే మనము చేస్తాము. అర్థమైందండి? సో అదేనమాట ముఖ్యమైన విషయము. అటువంటి తెలిసినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళాలి అని ఈ యొక్క ఉపనిషత్తులో, ముండక ఉపనిషత్తులో 1.2.12 మనకి బోధిస్తుంది. ఇక్కడతో మన విషయాన్ని ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో ఈసారి గీతా శ్లోకాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఏ గీతా శ్లోకాలు తీసుకుంటున్నామో తెలుసు కదా మీకు. బుద్ధి అనేది వాడితే లాభం ఏమిటి? బుద్ధి నేత్రం తెరవకుండా అజ్ఞానములో, అంధవిశ్వాసములో జీవితాన్ని కొనసాగిస్తే జరిగేటువంటి అపారమైనటువంటి నష్టం ఏమిటి అన్నది ఏ శ్లోకాల్లో విశ్లేషించడం జరిగిందో ఆ శ్లోకాలు సుమారుగా 45 శ్లోకాలు లిస్ట్ ఉంది. అందులో కొన్ని సుమారుగా ఒక 6, 7, 8 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో మరొక ప్రశ్న మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఎపిసోడ్ లో ముఖ్యంగా కిం విద్య మరియు కిం జ్ఞానం, ఈ రెండు యొక్క స్పష్టత కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనండి, ఇంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే అంశాన్ని ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.